కొట్టు 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 కొట్టు. గ్రీన్ టీ. ఏం పాపా పేరు మర్చిపోయినావా ఏమి? నా పేరు గ్రీన్ టీ కాదు, చిరంజీవి. నువ్వైతే ముద్దుగా కోటరు అని పిలుస్తూ ఉంటావు కదా. ఆ వేషాలేం వద్దు. గ్రీన్ టీ కావాలా వద్దా? బంగారం లాంటి నీ చేత్తో గ్రీన్ టీ తీసుకొని వస్తే వద్దంటానా పాపా? ఓ పాపా ఓ తూరా ఫ్యానీ. బాబా ఇంత సరిగా ఉండదు. ఆఫ్ చే ఆఫ్ చే. ఏమో అడిగినావు? గ్రీన్ టీ తీసుకో అన్నాను. నువ్వు అట్ట ఊరిమి చుట్టాలు పళ్ళు కొరకటం లాంటివి చేసినావు అంటే ఏదోలా ఉంటది. కొంచెం నవ్వు పాపా. నవ్వినా కూడా పెద్ద ఫిగర్ ఏం కాదు, కాకపోతే కొంచెం నవ్వితే బాగుంటావు అంతే. కోటరు మరీ ఎక్కువ చేస్తున్నావు. గ్రీన్ టీ ఎక్కడ పెట్టమంటావు చెప్పు. నెత్తి మీద పెట్టు. వద్దులే, ఎంతైనా తాళి కట్టిన భర్తవి కదా. కాలు మీద పెడతాను. కదిలావంటే మీద పడుతుంది. వేడిగా ఉంది గ్రీన్ టీ. ఏంది మరి ఇంత రాక్షసి మాదిరి ప్రవర్తిస్తా ఉండవు? కాలు కాలుతా ఉంది. తీ పాపా. తీయమంటావా? ఇప్పటిదాకా ఫ్యాన్ వెయ్యి తీ అంటూ నన్ను విసిగించావు కదా. ఇప్పుడు తాగు. ఎలా తాగుతావు? తాగేదాడా? కాలు బొబ్బెక్కే మాదిరి ఉండదు. విన్నా తీదాన్ని. తీసుకో. తీసుకోవాలనా? కదిలినానంటే కాలు మీద పడుతుంది. కప్పు కాలు మీద పెడితేనే మండిపోతా ఉండాలి. ఇంకా టీ గనక పడినాదనుకో తోలుడి చేతికి వస్తుంది. విన్నా తీ పాపా. మండిపోతా ఉండదు. తీ. ఇంకోసారి నాతో ఆడుకోవాలని చూస్తావా? అమ్మా దండం పెడతానే తల్లి, నీతో ఆడుకోను. ముందా తీ. అలా రా దారికి. ఇంకోసారి నా విషయంలో ఇలాంటి వేషాలు వేసావనుకో కప్పు కాలి మీద కాదు నెత్తి మీద పెడతాను. పొరపాటుని రాక్షసికి తాలి కట్టేసినానే. కాలు చేసినది. పొద్దు నన్ను కూడా కాల్ చేసే మాత్రం ఉండదు. ఏయ్ తీసుకో. ఓయమ్మా చెయ్యి కూడా కాల్ చేసేలా ఉండదు. నా కాలు కాలుస్తావా నువ్వు? చెప్తా. చిరంజీవితో పెట్టుకుంటే ఎట్టా ఉంటుందో నీకు చూపిస్తా. పాపా ఓ పాపా. విజయశాంతి ఎందుకు? ఏం లేదు వదినమ్మా, ఇంట్లో వాళ్ళంతా కారులో సరిపోతున్నారు కదా. నేను విజయశాంతి ఇద్దరం కలిసి బైక్లో వద్దామని. విజయశాంతి ఎందుకు? సరే వదినమ్మా, ఒకసారి విజయశాంతితో చెప్పేసి. ఏం చెప్పాలి? నేను చెప్తానన్నాను కదా. సర్లే వదినమ్మా, అట్నే నీతో పాటు రమ్మని చెప్పు. నేను బైక్లో వస్తాను. ఏమ్మా అందరూ రెడీ అయ్యారా? అందరూ రెడీ అయినట్టే ఉండారు. ఇంక మనం బయలుదేరడమే ఆలస్యం. మనం సరే, విజయశాంతి ఎక్కడ? విజయశాంతి వాడు వచ్చినట్లేరు. వాడు ఇంకా ఏం చేస్తున్నాడమ్మా? ఇంకెక్కడున్నాడు మావయ్య గారు? వెళ్ళాడు కదా. ఎక్కడికి? మా ఇంటికి. అమ్మాయి లేకుండా వాడొక్కడు వెళ్ళడం ఏంటి? అదే మాట నేను చెప్పాను మావయ్య గారు. విజయశాంతి వస్తుంది, ఇద్దరు కలిసి వెళ్ళండి అని. దాన్ని ఎవరు ఎక్కించుకుంటారు? మీతో పాటు రమ్మనండి అని
ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయాడు. వాడు అట్లేమీ అనడే. అంటే నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? అన్నమాట చెప్పాను. కావాలంటే చూడండి, ఇంట్లో ఉన్నాడేమో. చిరు, రే చిరంజీవి, చిరంజీవి. రే వాడు వెళ్ళిపోయాడేమో చూడు. లేచిరు ఏంట్రా ఒక్కడివే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మీరంతా వెనకాల వస్తారు కదా, అందుకే బయలుదేరుతానా. మనిషివారా నువ్వు? ఎన్నిసార్లు చెప్పినా అర్థమై చావదా నీకు? ఇంట్లో వాళ్ళకి ఎలాగో విలువేవో. ఇంతకాలం నీకు నచ్చినట్టే తిరిగావు, నచ్చినట్టే బ్రతికావు. ఇప్పుడు నిన్ను నమ్ముకుని ఒక అమ్మాయి వచ్చింది, తన గురించి ఆలోచించవా? కట్టుకున్న భార్యని బండెక్కించుకుని తీసుకెళ్ళడానికి నీకేంట్రా ఇబ్బంది? వాళ్ళ అమ్మగారు అల్లుడు కూతురు వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వొక్కడివి వస్తావని కాదు. ఏంట్రా ఇది? తను వచ్చేంతవరకు ఆగడానికి కూడా అంత ఇబ్బందిగా ఉందా నీకు? పైగా తనని తీసుకొని వెళ్ళన్నావంట. అన్నా అది రే మాట్లాడు మాకురా. ఎప్పుడు చూడు తిట్లు తినేదానికి కాసుకొని ఉంటావు. నీ ఇష్టానికి నువ్వు తాళి కట్టేసినావు కదా, అంతటితో అయిపోయినదనుకుంటుండావా? 3 ముళ్ళు వేసినాక కట్టుకున్న దాన్ని చూసుకోవడం నీ బాధ్యత. మాతో రమ్మని చెప్పినావంట, అట్టెట్టా వస్తాదిరా? ఇద్దరు కలిసి కదా రావాలి. అర్జున్ని దుర్గని చూడు, ఎట్ట కలిసి వస్తా ఉండారో. వాళ్ళిద్దరూ కలిసి వస్తుండారా, వేరువేరుగా వస్తుండారా? నోర్మీరా. తప్పులు చేయడం, కవర్ చేసుకోవడానికి ఏదో ఒకటి చెప్పడం బాగా అలవాటైపోయింది. వదినమ్మ పేరు చెప్పినానంటే అత్త అన్న తిట్టేస్తారు. అది కాదు నాన్న, ఈ ఎండలో ఎందుకు? కారులో వాళ్ళ అక్కతో పాటు వస్తుందేమో అనుకున్నాను. అందుకే నా దారిలో నేను పోతా ఉన్నాను. అంటే నన్ను అడగకుండా నువ్వెలా అనుకుంటావు? నేను ఎండలో రాను అని చెప్పానా? నేను పుట్టి పెరిగిందంతా ఎండలోనే. పుట్టగానే ఏమీ ఏసీ కారులో తిరగలేదు. తనకి లేని బాధ నీకేంట్రా? ఎవరైనా కట్టుకున్న భార్యని తీసుకెళ్లాలని చూస్తారు. వదిలేసి వెళ్లాలని చూసే పనికి మాలిన వెధవని నిన్నొక్కడనే చూస్తున్నాను. నేను అలా చేశానని వెళ్తున్నాడేమో.